సంక్రాంతి శుభాకాంక్షలు ఒక్క ఇండియాకే కాదు, ప్రపంచానికి అంతటికీ కూడా. దానికి కారణం ఉంది. ప్రపంచంలో ఆయా ప్రాంతాల పద్ధతులు, ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపం, లేక అక్కడ ఉండే వాతావరణం, భూమి, వాటి పరిస్థితులు, వాటిని బట్టి పంటలు ఒక్కో దేశం కానీ, ఒక్కో ప్రాంతం కానీ, ఒక దేశంలో ఒక రాష్ట్రం కానీ, అలా ప్రపంచం అంతా కూడా నీకు వ్యవసాయాలు పూర్తయినప్పుడు పంటలు చేతికి వస్తాయి. పంటలు చేతికి రావడమే సంక్రాంతి. ఇది హిందూ మతం అని కానీ ఏ మతానికి ఇది సంబంధం లేదు. ఇది ఎంతసేపు ఏడాదిలో కష్టపడి సరిగ్గా ఈ మొదటి క్రాప్, మొదటి పంట ఏ ఏ ప్రాంతాల్లో ఎవరికి వస్తుందో దానికి విలువ ఎక్కువ ఉంటుంది. రెండో పంట కంటే మొదటి పంటకి ఎక్కువ విలువ ఉంటుంది. అయితే అది ప్రపంచంలో ప్రతి దేశానికి ఆ దేశంలో మళ్ళీ రాష్ట్రాల వారీగా ఒక నెల 15 రోజులు తేడాల్లో ఈ సంక్రాంతి అని మనం చెప్పుకుంటున్నది. అది వేరే పేర్ల మీద ప్రతి దేశంలోనూ ఈ పండుగలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో చూస్తే కొంతమందికి ద్రాక్ష పండినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని కాళ్ళతో తొక్కి వైన్ తయారు చేస్తారు. అలా రకరకాలు ఆయా పంటల ప్రాచుర్యం, గొప్పతనాన్ని బట్టి ఈ పంటల ఆనందం కొద్ది చేసుకునేది. నెలల తరబడి కష్టపడిన దానికి 4-5 రోజులు 10 రోజులు ఆ ఆనందాన్ని, డబ్బులు కూడా ఈ పంట చేతికి వస్తే అది అమ్ముకున్నప్పుడు డబ్బులు చేతికి వస్తాయి. అప్పుడే వాళ్ళకి కావాల్సిన సంవత్సరంలో కావాల్సిన ప్రధానమైన వస్తువులన్నీ కొనుక్కోవడానికి, అది కార్లు అవ్వచ్చు, మోటార్ సైకిళ్ళు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఇంట్లో వాడుకునే వస్తువులు అవ్వచ్చు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా రైతు పండగ. ఆ రైతు పండగ తప్పించి ఇదేమీ మతాల వారీగా ఉండదు. అది ఇతర దేశాల్లో క్రిస్టియన్లు అవ్వచ్చు, లేక ముస్లింలు అవ్వచ్చు, వాళ్ళు సెపరేట్, వాళ్ళకి మతాలతో పని లేదు. అందుకని మనం సంక్రాంతి పండుగని మన దేశంలో రాజస్థాన్లో ఒకలా ఉంటుంది, కేరళలో ఒకలా ఉంటుంది, మనకు ఆంధ్రాలో పేరు ఉంటుంది. ఒక్కో నెల 15 రోజులు మనకే ఇక్కడ తేడా ఉంటుంది. ఆ పంటలు కూడా రకాలు ఉంటాయి. మనకు పండేవి ఒక చోట ఒకళ్ళకి పండవు, వాళ్ళకి పండేవి మనకు పండవు. కానీ ఇవన్నీ దేశ అభివృద్ధికి ఆ వ్యవసాయం మనకి జీడిపి అంటారు. అంటే మన ఆర్థిక సామర్థ్యం మెయిన్ ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్న దేశాలు, వాటి ఆర్థిక శక్తి మొదట భాగం వ్యవసాయమే. వ్యవసాయంలో అనేక రకాల ఉత్పత్తులు, వాటిని ప్రజలకు అందించడం, విదేశాలకు ఎగుమతి చేసుకోవడం, మనకు అవసరమైనవి దిగుమతి చేసుకోవడం. ఇది ఇలాగ జీమాడుగుల అటుకేసి వైజాగ్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా అనుకుంటాను, అక్కడ ఇప్పటికీ వస్తు మార్పిడి ఉంది. ఇప్పటికీ వస్తు మార్పిడి ఉంది. ఆ సంక్రాంతి ముందు వస్తుంది. ఆ సంక్రాంతి ముందు వచ్చినప్పుడు నేను వెళ్ళాను, నేను ఎరుగుతున్నది. ఆ సంతలో వాళ్ళు పండిన పంటలు తెచ్చుకుంటారు సంక్రాంతికి ముందు, అక్కడ పోగొట్టి అమ్ముతారు.
అది డబ్బులు చాలా తక్కువ. వీళ్ళ వస్తువు ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళ వస్తువు వీళ్ళు తీసుకుంటారు. ఆ వస్తు మార్పిడి చాలా గొప్ప విధానం. దానివల్ల కరెన్సీ అవసరం మనకి ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఫోన్పే అని చెబుతున్నారు. దానికంట వస్తువులు వాళ్ళకి మినువులు పండితే ఇంకోళ్ళకి పెసలు పండితే వీడి పెసలు వాడికి ఇస్తాడు, వాడి మినువులు వీడికి ఇస్తారు. వాళ్ళకి ధాన్యం పండకపోతే ధాన్యం ఇస్తారు, వాడి దగ్గర అవసరమని తీసుకుంటారు. ఈ రకమైన వస్తు మార్పిడి ఇప్పటికి కూడా అక్కడ మన విజయనగరం, వైజాగ్ జిల్లాల్లో ఉంది. అది చాలా ఉత్తమమైంది. మనకి రష్యా తోటి కూడా కొంతకాలం మరి నాకు గుర్తు వస్తు మార్పిడే. వాళ్ళకి మనకి ఏ విధమైన ఆర్థిక లావాదేవీల్లో మనకు కావలసిన రష్యా కనుక మనకి సాయం చేస్తే మనం పంచదార ఇచ్చినట్టు నాకు గుర్తు. మనం వాళ్ళకి అవసరమైనవి ఇవ్వడం, వాళ్ళ కిటిన్ రేటుకి వాళ్ళకి మనకి కిటిన్ రేటుకి మనకి ఒప్పందాలు అవి. అలాగా అది ఈ పండగల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ సంక్రాంతికి అల్లుళ్ళని ఇంటికి రప్పించే పండగ ఇది. ఎక్కువ జనరల్గా ప్రతి పండుగలు కూడా ఆడపిల్లలు అత్తారింట్లోనే ఉంటారు. అత్తారిళ్లలో అన్ని పండుగలు అత్తారిళ్లలోనే ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అందులో సంక్రాంతి పంటకి తల్లిదండ్రుల దగ్గరికి ఆడపిల్లలు వస్తారు, మగపిల్లలు అత్తారింటికి వెళ్ళిపోతారు. ఒకే కుటుంబంలో నా కొడుకు అత్తారింటికి వెళ్ళిపోతాడు, నా కూతురు పుట్టింటికి వస్తుంది మొగుడితోటి. అంటే ఇది ఆడవాళ్ళ పండగ అని కూడా చెప్పాలి. ఆడవాళ్ళకి ఒక 10 రోజులు 15 రోజులు గొప్ప పండగ. ఈ పండుగలో వాళ్ళ ఏమైనా ఆనందాలు ఉంటే ఇక్కడ పొందుతారు. అలాగే అల్లుళ్ళని గౌరవించుకొని ఏవైనా మనం బట్టలు పెట్టుకొని గౌరవించుకునేది. ఇదేమి దీన్ని ఏదో సాంప్రదాయం కింద అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనే గుణాలు మంచిది కాదు. అది ఉత్తనే గౌరవించుకోవడానికే ఆ స్థితిగతులను బట్టి అది ఆడపిల్లకి పెట్టుకుంటారు, వచ్చిన మగాడికి భర్తకి అల్లుడికి పెడతారు. ఇది ఒక పెట్టి తీరాలి అనే ఓ నిబంధనలాగా అలగడాలు అవి తప్పు. అలాంటి పని చేయకూడదు. అందుకని సంక్రాంతి పండుగని ఇంకా మనం భోగి అనేది కూడా ఆలోచిస్తే ఈ చలికి మన దగ్గర ఉండే కర్రలు, పిడకలు, తర్వాత పిడకల దండలు తయారు చేసుకుని ఆ భోగిలో పిల్లల చేత వేయించి తర్వాత భోగిపళ్ళు ప్రధానంగా భోగిపళ్ళు పోయడం అంటే అవి తినడానికి కూడా ఒడియాలు కూడా పెట్టుకుంటారు. రేగిపళ్ళు దాంట్లో చిల్లర కూడా వేసి నెత్తి మీద అక్షంతలు వేసి చంటి పిల్లలకి కొంచెం పెద్దగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలకి కూడా భోగిపళ్ళు పోస్తారు. పోసి అందరికీ వాయనాలు ఇచ్చుకుంటారు. అది ఒక పండగ. పిల్లలకి కూడా పండగ. పొద్దున్నే చలిగాచుకుని నడమే కాకుండా అక్కడ గిన్నెలతో నీళ్లు పెట్టి ఆ కాగిన నీళ్లు కూడా పట్టుకెళ్ళి స్నానాలు చేస్తారు. అది ఒక భోగి. అది మనకి వచ్చిన ఆస్తి అంటే పంట, ఆ పంట ఆనందం భోగం అదో భోగంతో మొదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి ముగ్గులు భోగి రోజు నుంచి మొదలవుతాయి, సంక్రాంతికి ఎక్కువ అవుతాయి. ఆ సంక్రాంతికి తర్వాత కనుమ రోజు ఏమైనా కొంతమంది మాంసాలు కనుమ రోజే వండాలి, భోగి సంక్రాంతికి వండరు. కనుమ రోజు వండుకుంటారు. ఈ సందర్భంలో మాంసాలు బ్రాయిలర్ కోడి కానీ లేకపోతే ఈ మార్కెట్లో అమ్ముతున్న మేక పోతు మాంసాలు కానీ తినద్దని నా మనవి. అది
స్టెరాయిడ్ ఇంజక్షన్ చేసి దాని వెయిట్ పెంచుతున్నారు. బ్రాయిలర్ కోడి అంటే 45 రోజుల్లోనే 2 కేజీలు అయిపోతుంటే కొంచెం ఆలోచించాలి. ఓ నాటుకోడి 10 నెలల నుంచి ఏడాది పడుతుంది తయారవడానికి. అది కరెక్ట్ అయిన కోడే తినొచ్చు. ఏదైనా ఒక మేకని తెచ్చి పెంచుకుని సంక్రాంతికి వేట వేసుకుని అందరూ పంచుకుంటారు. అలాంటిది కూడా తప్పులేదు. కానీ మార్కెట్లో కొన్నవి మటుకి ప్రమాదం. వాటి జోలికి వెళ్ళకూడదు. చేపల చెరువుల్లో కూడా చేపలు తినకూడదు. అయితే మరి మాంసం తినకపోతే ఏం తినాలంటే సముద్రం ఇండియాలో ఈ మూల నుంచి ఆ మూల వరకు గొప్ప అదృష్టం సముద్రం. ఆ సముద్ర చేపలు తినచ్చు. చాలా లాభం ఉంది. గుండెకి లాభం ఉంది, కంటికి లాభం ఉంది, శరీర చర్మానికి లాభం ఉంది. ఏ విటమిన్లు అన్నీ అందులోనూ బోల్డ్ అని ఉంటాయి చేపల్లో. అది ఎండు చేపలను ఉప్పు చేపలు తినకూడదు. బీపీలు షుగర్లు పెరుగుతాయి. రొయ్యలు పీతలు బీపీని పెంచుతాయి. ఎప్పుడైనా తినచ్చు. అస్తమానం తినేవి చేపలు తినచ్చు. 3 రోజులు తినచ్చు. అయితే కూరగాయలు మానకూడదు. ఎక్కువ కూరలు ఇప్పుడు కూరలు పండగ కూడాను కూరలు ఎక్కువ వండుతారు. అందుకని పిండి వంటలన్నీ బాగా ఇప్పుడే వండుతారు. మా ముందు వీడియోలో మా పిండి వంటలన్నీ ఏం చేసాం పెట్టాం చూడండి. ఇంకా ఇది ముక్కను అని చెప్పేసి అంటారు, కానీ ముక్కను అనేది ఉండదు. ఆ వంకెట్టుకుని ఇంకొంచెం పెంచుకోవడం సరదా. అయిపోతుందేమో, పండుగ అయిపోతుందేమో అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. ఒక వారం రోజుల పాటు ఎక్కడ కదలకుండా అన్ని పనులు చేసుకుని ఎక్కడికి వెళ్ళేవారు కాదు. స్నేహితులకి బంధువులకి తిరుగుతారు, మళ్ళీ టైంకి వచ్చేస్తారు. ఇది ప్రశాంతంగా హాయిగా. దసరా కూడా ప్రధానంగా ఉపాధ్యాయులు విద్యార్థుల పండుగది. ఎందుకంటే ఉపాధ్యాయులకి ఏమి ఇవ్వరు. ఇప్పుడంటే ట్యూషన్లు లేకపోతే కాలేజీలు లేకపోతే బాగా ఎక్కువ మొట్ట చెబుతున్నారు. కానీ అప్పుడంటే ఉపాధ్యాయులకి ఎలా ఇవ్వాలా అంటే ఈ దసరా రోజుని వాళ్ళని పిలిచి గౌరవించుకొని బట్టలు పెట్టుకొని ప్రతి ఇంటికి తిరిగేవారు పిల్లల్ని తీసుకుని. మన్మధుడి బాణం అని ఒక ఇల్లు, దానికో బాణం, దానికో బుట్ట, ఆ బుట్టలో పూలెట్టి కొట్టేవారు. అది అలాగా వాళ్ళని ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం గొప్ప గొప్ప గుణం అది. నా చిన్నప్పుడైతే ఉపాధ్యాయులకి పాలు పెరుగు అలాంటివన్నీ వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు పట్టుకెళ్ళి ఇచ్చేవారు. వాళ్ళ పిల్లల చేతైనా పంపేవారు. ఆ పిల్లల చేత ఏదైనా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేవారు. అది తప్పు కాదు. అది ఇప్పుడు బాల నేరస్తుల్ని వాడుకోవడం అంటున్నారు. కానీ ఉపాధ్యాయులు కూడా మంచి మనసుతో ఉన్నప్పుడు అలాంటి ఆటంకాలు పెట్టకూడదు. ఉపాధ్యాయుడికి విద్యార్థికి అవినాభావ సంబంధం ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర తర్వాత ఉపాధ్యాయుడి దగ్గరికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా మారాలి. వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి ప్యాకెట్లు తాగుళ్ళు చేస్తున్నారు. ఇది వాళ్ళ హోదాకి భంగం. వాళ్ళ హోదా గొప్పది. అది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజున అందుకే చేయడం. అలాగే దసరా, దీపావళి కూడా వెలుతుర్ని ప్రసాదించడానికి. అప్పుడు ఎందుకంటే చాలామంది దీపావళి అంటే ఏదో బాణసంచా కాదు. నిజానికి ఒక దీపం ఎలాంటిదో నా చిన్నప్పుడు నేను ఎరుగుదును. అది ఆరిపోతే గదంతా చీకటి. ఆ ప్రమిదలో నూనె వేసి ఓ మూల పెట్టవలసి వచ్చేది. చీకటి అడిపోగానే గబగబా పనులన్నీ పూర్తి చేసేసుకుని పెందరాళ్ళు తినేసేవారు. ఆ రకంగా దీపావళి ఆ వెలుతురు, చీకటిని పోగొట్టేది వెలుతురు. అంతేగాని నిజంగా
ఎవరినో చంపడం అది అవన్నీ పురాణాల్లో రాసుకునేవి. నిజానికి మనకి అప్పట్లో వెలుతురు చాలా తక్కువ, చీకటడిపోయేది చొప్పుని. ఇంకా తర్వాత ఏ పనులు చేయలేరు. అందుకని ప్రమిదలు, తర్వాత ఇలాయ్ బుడ్లు అంటే రేకుల డబ్బాలో కిరసనాయిలు వేసి గుడ్డ కన్నంలో పెట్టి అంటించేది ఇలాయ్ బుడ్డు, పొగజూరుది. అందుకని ఇవన్నీ కూడా ఒక మంచి సాంప్రదాయానికి సంబంధించినవి, మతానికి సంబంధం మట్టుకు కాదు. ఓకే, రైట్.